న్యూస్ అంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు కొన్ని ఏవీలు కూడా చూస్తున్నాం, కొన్ని గొప్ప మనుషుల గురించి. సో ఇవాళ మనకి ఇక్కడ ఉన్న ఇద్దరు గొప్ప మనుషులు ఎవరు అంటే డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో మీకోసం కొన్ని ఈ సినిమాకి మీరు ఎంత కష్టపడ్డారు, మీరు ఎంత చెమటొచ్చే రక్తం చిందించారో ఏవీల ద్వారా చూసి ఆనందించవలసిగా కోరుతున్నాము. ఏవీస్ ప్లీజ్. తెలుగు చలనచిత్ర సీమలో హాస్యం పండించగల నటులు చాలా మంది ఉన్నారు. అయితే బుల్లితెరపై కూడా అద్భుతంగా హాస్యం పండించగల నటులు కొందరే ఉన్నారు. వారిలో తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరిస్తున్న వ్యక్తి హాస్య బ్రహ్మ హైపర్ ఆది. అతడి ప్రతి స్క్రిప్ట్ ఒక సెన్సేషన్, ప్రతి పంచు ఒక ఎలిమినేషన్, చిచి ఎలివేషన్. అతడి సొంత ఊరు చీమకుర్తి, కామెడీనే అతనికి స్ఫూర్తి. కామెడీకి కేర్ఎఫ్ అడ్రస్ ఏది అనుకునే రోజుల్లోనే వచ్చాడు మన ఆది. అందరూ కంటెంట్ కోసం ఆశపడుతుంటారు, కానీ ఆది మాత్రం ప్రాస కోసమే ప్రయాసపడుతుంటాడు. స్క్రిప్ట్ కి అవసరం అనుకుంటే అసెంబ్లీనైనా ముట్టడిస్తాడు, పంచ్ కోసం పార్లమెంట్ దాకా పరుగులు తీస్తాడు. కరెంట్ ఇష్యూ ఏదైనా సరే టిష్యూలా వాడి పడేస్తాడు. ఒక తండ్రి తన కొడుకులకు ఆస్తి పంచడంలో అన్యాయం చేస్తాడేమో కానీ హైపర్ ఆది తన కంటెస్టెంట్లకు పంచులు పంచడంలో మాత్రం ఏ రోజు అన్యాయం చేయడు. అతనికి ఆనందం వస్తే మోడీనైనా సరే సొంత డాడీలా ఫీల్ అవుతాడు. ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని ఉర్రూతలూగిస్తున్నాడు మన హైపర్ ఆది. అందుకే అంటారు రైమింగ్ పలికిస్తుంది అతని కలం, టైమింగ్ లో వినిపిస్తుంది అతని గలం. అందుకే తెలుగు టెలివిజన్ చేస్తుంది సలాం. హైపర్ ఆది ఇంకా ముందుకు దూసుకెళ్లాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు హైపర్ ఆది. రాంప్రసాద్ గారు రెడీ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. ఈ పువ్వు మాత్రం పుట్టగానే పంచులేస్తుంది. ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాలంటే మనకు మాటలు చాలవు అంటాం. అదే ఇతని గురించి చెప్పాలంటే మాటలు రాకపోవడమే మంచిది అంటాం. ఎందుకంటే మనం ఒక మాట అంటే మనకు కౌంటర్ గా 10 మాటలు అంటాడు కాబట్టి. అతడే ఆటో రామ్ ప్రసాద్. పుట్టింది విశాఖపట్నం. మన జబర్దస్త్ కు దొరికిన జాతిరత్నం. కామెడీ దారి తప్పుతుందేమో అనుకునే టైంలో తన ఆటోతో సరైన ధరలో పెట్టాడు ఆటో రామ్ ప్రసాద్. జబర్దస్త్ లో కుదుర్చుకున్నాడు స్థానం. అప్పుడే మారింది అతడి ప్రస్థానం. మల్లెమాల రాజ్యంలో అతడొక మకుటం లేని మహారాజు. అదేంటో షూటింగ్ కి మాత్రం టైంకి రాడు ఏ రోజు. ఎవరైనా స్క్రిప్ట్ రాయాలంటే వాడేది స్క్రిప్ట్ పేపర్. రామ్ ప్రసాద్ స్క్రిప్ట్ రాయాలంటే వాడేది సిగరెట్ పేపర్. ఎవరైనా తిన్నగా సమాధానం చెప్తే అతన్ని మంచోడు అని అంటాం. అదే తింగరగా సమాధానం చెప్తే ఆటో రామ్ ప్రసాద్ అంటాం. నలుగురు అమ్మాయిలు ఉండి అందులో 2 అమ్మాయిలు ఒక వ్యక్తిని చీకొడుతుంటే అక్కడ సుధీర్ ఉన్నాడని అర్థం. అదే నలుగురు అమ్మాయిలు కలిసి చీకొడితే అక్కడ ఉన్నది రామ్ ప్రసాద్ అని అర్థం. సందర్భం ఏదైనా, సమస్య ఏదైనా తన ఆటో పంచులను మాత్రం వదలను అంటాడు. ఫర్ సపోజ్ మనం కిడ్నీ ఫెయిల్ అయిందని అన్నామనుకోండి, పర్వాలేదు సప్లిమెంటరీ రాపిద్దాంలే అంటాడు. అదే టైం పాస్ అవ్వట్లేదురా అంటే దానికి ఎగ్జామ్ ఎవడు పెట్టమన్నాడు అంటాడు. ఏది ఏమైనా ఆటో పంచులు వేయటం తన ధ్యేయం అంటాడు. ఇప్పుడు అవన్నీ మానేసి ఒక సినిమాకి సంగీత దర్శకుడిగా మరో రంగం సిద్ధం చేశాడు. సినిమా అంటేనే కన్నుల పండగ. మరి ఆ సినిమాకి వీడి మ్యూజిక్ ఎందుకో దండగా. అతడు కష్టపడి పలికిస్తాడు రాగం. అదే మనకు తెచ్చిపెడుతుంది పెద్ద రోగం. అతని పాట ప్రభంజనం. అది వింటే ఉండరు జనం. ప్రతి పాటకి కావాలి శృతి లయలు అంటాడు. ఎందుకురా అంటే వాళ్ళే కదా నాకు ఎనర్జీ అంటాడు. ఏది ఏమైనా ఆటో రామ్ ప్రసాద్ ఇక ముందు కూడా ఇలాగే ఎక్కడున్నా 2 నవ్విస్తూ 8 మందిని ఏడిపిస్తూ ఆనందంగా ఉండాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ టు ఆటో రామ్ ప్రసాద్. చాలా సార్లు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. ఎపిసోడ్ చూసినప్పుడు కూడా నాకు అనిపిస్తూ ఉంటది. కొంతమంది కళాకారులకే సరస్వతి తల్లి నాలుక మీద ఉంటది అంటారు. అలాగా మా జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో నాలిక మీద సరస్వతి ఉండే కొంతమంది ఆర్టిస్ట్ లో ఫస్ట్ వీళ్ళిద్దరు ఉంటారు అన్నమాట. ఎప్పుడు ఫస్ట్ వీళ్ళిద్దరే. ఈ ఏవీస్ ఇంత అద్భుతంగా రావడానికి ఆ వాయిస్ చెప్పింది, రాసింది చాణుక్య. సో ప్లీజ్ ఎంత గొప్పగా రాసావంటే, అంటే నువ్వు ఎంత అబ్జర్వ్ చేసావో నాకు తెలీదు, అంత గొప్పగా రాసావు.
ప్రతిదీ పర్ఫెక్ట్ గా అంటే కామిక్ వేలో ఉన్నా సరే ఎస్ దట్స్ ట్రూ వాళ్ళు ఎంత కష్టపడి ఇవాళ జనాలందరినీ ఎంత ఎంటర్టైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ చాణక్య. థ్యాంక్ యూ అన్న. అయితే నేను ఎక్కువ ఆది అన్నకి బాగా ఫ్యాన్ అనమాట, ఇది కాలేజ్ డేస్ నుంచి కూడా. సో ఆది అన్న గురించి ఏదైనా చేయాలనుకుంటే అది ఆది అన్నతోనే చేయాలి, అన్నతో కలవాలని చాలా అనుకున్నా, కానీ అది ఇప్పుడు కుదిరింది. అదేవిధంగా ఈ స్టేజ్ కి ఈ రోజు రావడానికి నాకు సందీప్ అన్న మన నౌకరాజ్ అన్న ఎప్పుడు నేను పటాసులో చేస్తున్నప్పుడు అక్కడ చేస్తున్నప్పటి నుంచి కూడా హెల్ప్ కొన్నారు. థ్యాంక్ యూ అన్న. మీకు కూడా నాకు ప్రతి విషయంలో తోడుంటున్నందుకు బాబు అన్న అను నా ఫ్రెండ్స్ ఇమానిల్ వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు ఇలాగే ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ పైకి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మీ ముందు ప్రత్యక్షమైతే ఏమని కోరుకుంటారు? బేసిక్ గా నాలాంటి అబ్బాయిలందరూ దేవత లాంటి పెళ్ళం కావాలనుకుంటారు. నాకు ఆల్రెడీ దేవత పెళ్ళంగా వచ్చింది, ఇంకేం అడుగుతా నేనే అడగను. పెళ్ళాం మాట వినకపోతే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. పెళ్ళం మాట ఇంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. పెళ్ళాం మాట వినేదేలే. రాకతో లోకమే రంగులై పొంగెనే. నీ చేతిలో చేయగా ఆకాశం వందెనే. మ్యాజికల్ పర్ఫార్మెన్స్. కాస్తుంటే హారిక మొగుడు నీ సొంతం అయ్యేవాడు. ఇవన్నీ మీ ఇద్దరు ఇంట్లో ఆడుకోండి. బేబీ లవ్ యూ. నువ్వే కొంచెం జాగ్రత్తగా ముందుకొచ్చి తీసుకో, లేకపోతే నీకు ఇంట్లో దెబ్బలు పడతాయి రో రాజా. సుని నువ్వు కళ్ళు మూసుకునేయమ్మా పడుతుంది. గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, అతడొక్కడే వస్తాడు మాన్స్టర్. ఈసారి ఢీ జోడి ఫైర్ కాదు వైల్డ్ ఫైర్. ఈసారి ఢీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని అయితే నేను చెప్తా. మీ భార్య ముద్దు పెట్టిన టీషర్ట్ ఏదో మీరు కనిపెట్టాలి. నాకు తెలిసి ఇదే. నువ్వెందుగా ఎక్కడి నుంచున్నావు? వాసన చూస్తున్నారు ఆయన. బాబోయ్ డాగ్ స్క్వాడా? ఓయ్ మమ్ముటి. చేటా ఇందు రెబెకా వర్గీస్. నాకు మమ్ముటి బాగా నచ్చింది. హలో ఐ గాట్ సెలెక్టెడ్. అవుంది నువ్వు ఇక్కడికి రా. టూ అవర్స్ చూసిన ఒక మూవీని కళ్ళకు కట్టినట్టు తీసుకొచ్చి చూపించారు చూడండి. హ్యాట్స్ ఆఫ్. ఇది కథ కాదు, ఇది నా లైఫ్.